ప్రస్తుతం నేను ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నాను. చూస్తున్నా కదా, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లీడర్లు అయితే చాలా పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లో సీఎం మరియు మంత్రులు అయితే వస్తున్నారు. ఇక్కడ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా వెళ్ళేసి అక్కడ అవసరమైతే గవర్నర్కి ఒక వినతి పత్రం లాగా ఏదైతే అదానికి సంబంధించి అమెరికాలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి మోడీ కూడా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అదానీ మోడీ బాయ్ బాయ్ అంటూ మొత్తం ఈ చుట్టుపక్కల కూడా ఫ్లెక్సీలతో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా నింపడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆ డిప్యూటీ సీఎం కానీ బట్టి విక్రమార్క మంత్రుల బృందం ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఖైరతాబాద్ రూట్లో దాదాపు 12 గంటల షెడ్యూల్ అయితే ఆఫీసర్ చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇప్పుడే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అయితే దాదాపు మొత్తం జామ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే సీఎం ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తర్వాత 12 గంటల తర్వాత షెడ్యూల్ ఇక్కడైతే సీఎం సెక్యూరిటీ వాళ్ళైతే చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇప్పుడే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అయితే మొత్తం నిండిపోయింది. సో సీఎం కానీ మంత్రులు కానీ పార్టీ ముఖ్య నేతలందరూ ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఏదైతే ఈ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి నడుచుకుంటూ రాజ్భవన్ రూట్గా అంటే దాదాపు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మొత్తం వాక్ చేస్తారనేది చెప్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కి తర్వాత సిగ్నల్ నుంచి రైట్ సైడ్ తీసుకొని రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి మంత్రులు ప్లస్ ముఖ్యమంత్రి కొద్దిపాటి నేతలు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తారు. అదానికి సంబంధించి ఏదైతే ఏఐసిసి పిలుపునిచ్చారో అదానీ మోడీ ఇద్దరు బాయ్ బాయ్ అంటూ ఏదైతే అమెరికాలో అదానికి సంబంధించిన అవకతవకలు కానీ నేరారోపణలకు సంబంధించి ఆర్థిక నేరారోపణలు మనీ లాండరింగ్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదానికి సంబంధించి ఇప్పటి వరకు ఓ పక్కన కేంద్రంలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎంపీలు కూడా కొట్లాడడం జరుగుతుంది. ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ మన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడైతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఇక్కడి నుంచి ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది. చూద్దాం, ర్యాలీకి పెద్ద ఎత్తున అయితే ప్లాన్ చేశారు. నాయకులు అయితే చాలా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది.